అబ్రహాముకి నీకు విస్తారమైన జనాన్ని ఇస్తాను నేను, నువ్వు బయటికి రా, ఇసుకను చూడు, ఇసుకను లెక్కేస్తావా, లెక్కేయలేవు, వచ్చి పైకి చూడు, ఆ నక్షత్రం లెక్క అంతమంది జనాన్ని ఇస్తాను, కానీ వీళ్ళందరూ నన్ను అనుసరించాలి, అనుసరించకపోతే శ్రమే. ఆ రోజు అబ్రహాముకు కూడా చెప్పాడు, శ్రమలు. ఇదిగో నీ సంతానము 400 సంవత్సరాలు శ్రమ పడుతుంది, ఆ తర్వాత అజ్ఞాత దేశము వస్తారు అని అబ్రహాముకి చెప్తాడు. అంటే ఎన్ని తరాలు గడిచిపోయినాయో ఆ మాట ఉంది. 15వ అధ్యాయం 14వ వచనం అబ్రహాముకి చెప్తాడు, మానవుని జీవితము శ్రమేనండి, శ్రమే. నువ్వు కొత్తగా ఏమీ సంపన్నక్కర్లా. ఇప్పుడు వారు 400 ఏళ్ళు వీరిని శ్రమ పెట్టుదురు, వీరు ఎవరికి దాసులు అవుదురో ఆ జనమునే నేను తీర్పు తీర్చుదును, తర్వాత మిక్కిలి ఆసక్తితో బయలుదేరి వచ్చేదరు. చూసారా దేవుడు అబ్రహాము సంతానానికి ఎలా చెప్పాడో, 400 ఏళ్ళు శ్రమ నీ యొక్క సంతానం. ఎందుకు? వాళ్ళు సక్రమైన మార్గంలో ఉంటే, మంచి మార్గంలో పయనిస్తే, యేసు చెప్పిన మార్గంలో పయనిస్తే, మామూలుగా ఐగుప్తు నుంచి కానానుకు రావాలి అని అంటే 11 రోజులు పడుతుంది. 11 రోజులే. కానీ ఆ అరణ్యములోనే 40 సంవత్సరాలు 40 సంవత్సరాలు తిరిగి ఎక్కడెక్కడే తిరిగి ఆ సీనాయి కొండ పర్వతం చుట్టూ తిరిగి. ఎందుకు? ఆయన మీద తిరుగుబాటు చేశారు కనుక. ఆయన మీద తిరుగుబాటు చేశారు, అందుకు శ్రమ, అందుకు కష్టం, అందుకు బాధ. చాలామంది చాలా రకాలుగా బాధపడుతూ ఉంటారు, శ్రమ పడుతూ ఉంటారు. ఈ లోకంలో చూస్తే వర్ణనాతీతం ఈ శ్రమలను చూస్తూ ఉంటే.